నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. నమస్తే రాజు గారు. నమస్తే. ఈ రోజు ఏం వంట చేస్తున్నారు గుమగుమల్లో? దొండకాయతో ఆవకాయ చేస్తానండి. దొండ ఆవకాయ. ఓకే అండి. మరి దొండ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దొండ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు పావు కిలో, ఆవపిండి పావు కప్పు, మెంతి పొడి 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 10, ఉప్పు 3 టేబుల్ స్పూన్లు, కారం 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, నూనె 1/2 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం దొండకాయలు మనకు కావాల్సిన సైజులో, సో పొడవుగా కానీ ఇలా రౌండ్గా కానీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కానీ, సో ఎవరి చాయిస్ వాళ్ళది. సో కావాల్సినట్టుగా మనం కట్ చేసేసుకుని ముందు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. సో కొంచెం ఫాస్ట్ గా తినాలనుకున్నప్పుడు కొద్దిగా చిన్న చిన్న ముక్కలు ఇంకొంచెం చిన్న చిన్నగా కట్ చేసేసుకోవచ్చు. కొద్దిగా ఊరే టైం ఉంది అనుకుంటే కొంచెం ఇట్లా సైజ్ లో కానీ ఇంకొంచెం పెద్ద ముక్కలు కూడా కోస్తుంటారు కదా, ఇట్లా పొడవుగా. అట్లా వాళ్ళ చాయిస్ అది. దీంట్లో ఆవపిండి, అలాగే కారం, ఓకే, ఉప్పు అండి, కొద్దిగా పసుపు, ఓకే, చాలా మంది ఏంటంటే దోసకాయనే చేసుకుంటుంటారు, అంటే ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే. బట్ ఇది కూడా సేమ్ టేస్ట్ బాగుంటుంది. సో ఇది అలాగే కాలీఫ్లవర్ కూడా బాగుంటుంది మనకు అప్పటికప్పుడు చేసుకొని తినడానికి. సో ఒకసారి బాగా కలిపేసి, సో దీంట్లోనే కొంచెం మెంతి పండు వేయండి. ఓకే. సో మెంతులు కొంచెం వేయించేసి పొడి కొట్టుకోవాలి. కొద్దిగా పచ్చి వెల్లుల్లి రెబ్బలు కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో అంటే ఈ వెల్లుల్లి ఫ్లేవర్ బాగా ఇష్టపడే వాళ్ళు ఇలా పచ్చి వేసుకోవచ్చు. అలాగే ఆయిల్ అండి. సో కొంచెం అంటే 3-4 రోజులు మనం నిల్వ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసి కాసేపు అలా పక్కన పెట్టేసేద్దామండి. ఓకే. సో ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మనం పోపు పెట్టేసుకోవచ్చు. సో దాన్ని కాసేపు అలా పక్కన ఉంచుతారంట రాజు గారు. సో ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా మనం ఎగ్తో ఆమ్లెట్ వేసుకునేటప్పుడు అందులో చిటికెడు కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుని ఆమ్లెట్ వేసుకున్నట్లయితే కలర్ చాలా బాగుంటుంది. కలర్తో పాటు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఓకే అండి. మరి చిట్కా చూసేస్తారు కదా. సో రాజు గారు కలిపేశారా శుభ్రంగా? కలిపేసానండి. ఇప్పుడు మనం దొండకాయ ముక్కలు కొంచెం లైట్గా ఆయిల్లో అలా వేయించి కూడా కలుపుకోవచ్చు రాజు గారు, పచ్చడి కావాలి అంటే. అంటే కొద్దిమందికి మరీ పచ్చిగా తినడం కొంచెం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా 1 స్పూన్ అలా నూనె వేసేసి కొంచెం హాఫ్ డన్ కొంచెం కరకరలాడుతూనే బాగుంటుంది. యాక్చువల్గా దోసకాయ ఇవి అన్ని కూడా అట్లా పచ్చివే చేస్తూ ఉంటారు కదా. సో తినని వాళ్ళు ఎలాగో మనము వేయించినా తినరు, పచ్చి ముక్కలు చేసినా కూడా తినరు. బట్ ఇంకొంచెం కూడా కొంచెం మీరు చెప్పినట్టు కొద్దిగా వేయించుకుంటే ఏంటంటే కొద్దిగా మనకు ఊరిన ఫీల్ అనేది వస్తుంది, కొంచెం లైట్ కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా. సో అలా చేసుకొని మనం దీన్ని చేసేసుకోవచ్చు. ఇందాక చెప్పుకున్నట్టు కొద్దిమంది గుత్తులుగా కూడా చేసుకుంటారు, అంటే కొంచెం ఊరబెట్టేసి ఒక 3-4 రోజులు అలా పెట్టేసుకోవడానికి. సో మామూలుగా వంకాయ గుత్తుల్లా కట్ చేసేసుకుంటారు. సో దానికి ఏంటంటే కొంచెం చిన్న సైజు దొండకాయలు తీసుకోవాలి, మరి పొడవాటి కాకుండా చిన్నవి, ఒక అంగుళం సైజు, అంగుళంన్నర, కొంచెం బాగా ఎత్తుక్కోవాలి. అయితే మనం పచ్చడి చేసుకోవాలి. సో అలా గుత్తులు చేస్తే కూడా దాంట్లో అంటే ఇదంతా పౌడర్ మనం మిక్స్ చేసేసి దాంట్లో కొంచెం అలా స్టఫింగ్ చేసినట్టు కూడా చేసుకుని తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకొంచెం పౌడర్స్, ఆవపిండి అవన్నీ యాడ్ చేసేసుకుని మిక్స్ చేసి పెట్టుకున్నా సో అది కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది, డిఫరెంట్ గా.
సో మినిమం మనం ఏ పచ్చడి చేసుకున్నా కంపల్సరీ ఒక పూట దాన్ని అలా ఉంచేసేస్తేనే ఒక రోజు ఉంచేస్తేనే కంపల్సరీ మరుసటి రోజు తింటేనే దాన్ని ఒరిజినల్ గా అది ఏ టేస్ట్ కి అయితే వస్తుందో అది బాగా ఎంజాయ్ చేయగలం. అవును. ఓకే, పోపు వేసుకుందాం. సో ఆయిల్. సో దీంట్లో కూడా కొంచెం మనం పల్లి ఆయిల్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్ గా. సో చాలా మంది ఇలాంటి ఆవాలు పెట్టుకునేటప్పుడు కొంతమంది నువ్వులు వాడతారు, కొంతమంది పల్లీలు వాడతారు. సో వాళ్ళ టేస్ట్లను బట్టి ఏ ఆయిల్ అయినా తీసేసుకోవచ్చు, నచ్చిన దీంట్లో ఆయిల్లో తీసుకోవచ్చు. యూజువల్ గా మామూలు అంటే మనం వంటకు వాడేవైతే కొంచెం స్మెల్ కూడా వస్తాయి పచ్చళ్ళు, అంటే పచ్చి వాసన వస్తూ ఉంటుంది. సో ఈ నువ్వుల్లోనే తర్వాత పల్లీలు పచ్చళ్ళు పెట్టుకుని చాలా మంది బాగుంటుంది. సో ఎండుమిరపకాయలు, దాని తర్వాత పోపు దినుసులు. ఓకే. సో ఇంకొద్దిగా ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి. ఓకే. సో ఈ వేగిన ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో పచ్చిది వేరేగా ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీలో వెల్లుల్లి అలా కచ్చపచ్చగా కొద్దిగా నూరేసి వేసుకున్నా కూడా పొట్టుతో పాటు కొద్దిమంది వేసుకుంటారు కదా, ఒలచకుండా అలాగే కచ్చపచ్చగా దంచేసి వేస్తారు, అది బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఎస్. సో దీంట్లోనే కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ. సో ఇంగువ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే ఆ ఇంగువ లేకపోయినా బాగానే ఉంటుంది. సో ఇదొక టేస్ట్ లో ఉంటుంది, అదొక టేస్ట్ లో ఉంటుంది. సో ఇక్కడ స్టవ్ ఆఫ్. చాలా మందికి అదే డౌట్ వస్తుంది, మన ఇంట్లో తిన్న పచ్చడి ఒకలా ఉంది, వేరే ఇంట్లో ఇంకోలా ఉంది ఏంటని. ఇంగువ పోపు వల్ల కూడా మనకి ఆ తేడా తెలుస్తుంది, చాలా తేడా తెలుస్తుందండి. సో చేసుకునే సాంబార్లో కానీ కొన్ని రకాల వంటల్లో చాలా మందికి ఏంటంటే ఇంగువ ఎక్కువగా అలవాటు యాడ్ చేసుకోవడం. సో మనం తిన్నప్పుడు ఫంక్షన్స్ లలో కంపల్సరీ యాడ్ చేస్తూ ఉంటాం, స్పెషల్ అకేషన్స్ కాబట్టి. సో ఆ తేడా ఉంటుంది, మనకి ఇంట్లో చేసుకుంటే రాదు అని చెప్పి ఆలోచిస్తారు. ఒకసారి ట్రయల్ చేస్తే అది కూడా మనకి వచ్చేస్తుంది హ్యాపీగా. సో దోసకాయ బాగా అలవాటు అందరికి, బట్ ఇలా దొండ, అలాగే కాలీఫ్లవర్ పెళ్లిళ్ళల్లో మోస్ట్లీ మనం చూస్తే ఎక్కువ ఇన్స్టెంట్ కంటే ఆ దోసకాయ ఆవకాయ కంపల్సరీ ఉంటుంది. దాని ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం పులుపు కూడా ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే లాస్ట్ లో మనం పెరుగన్నం తినేటప్పుడు సైడ్ లో నంచుకోవడానికి చాలా సూపర్ కాంబినేషన్ ఇది. సో ఇవేంటంటే కొంచెం ఆ పులుపు ఉండదు, వీటికి ఏంటంటే ఆ పచ్చడి ఫ్లేవర్స్ పడితే అప్పుడు ఇవి టేస్టీగా తయారవుతాయి. ఎస్ అండి. దానికేమో న్యాచురల్గా కలుపుకోగానే మనకి హ్యాపీగా తినేయచ్చు. ఎస్ అండి. ఇలాంటి వాటి చేసుకున్నప్పుడు ఏంటంటే పులుపు కొరకు మనం కొంచెం నిమ్మకాయ, స్మెల్ బాగా వస్తుంది యాక్చువల్లీ. నిమ్మరసం పడగానే స్మెల్ అనేది స్టార్ట్ అయిపోయింది. అంటే మనకు పోపు కూడా అది పెట్టుకున్నాం కదా, ఇంగువ వేసి వెల్లుల్లి అన్ని ఉన్నాయి కదా, అండ్ ముఖ్యంగా అందులో వేసిన పొళ్ళు కూడా ఆవు పొడి ఇవి. ఎస్, వెల్లుల్లి కూడా కొంచెం పచ్చిగా వేసుకున్నాం, అది కూడా స్మెల్ కి కారణం. ఓకే, రెడీ అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం వేడివేడిగా రైస్ ఉంటే చాలా కొంచెం నెయ్యి, అంతే. సూపర్ కాంబినేషన్. సో కానీ ఫ్రెష్ గా చేసుకున్న పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అంటే అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇంట్లో ఏంటంటే అమ్మ చేసినప్పుడు అలా పక్కన వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడు ఆ కలిపిన బౌల్ ఖాళీ అవుతుంది, దాంట్లో అన్నం వేసుకొని ఎప్పుడు కలిపేస్తారు. సో ప్రతి ఇంట్లో ఉండే కంపల్సరీ. ఇంక ఇప్పుడు మనకి ఎలాగో సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఇంకా ఆవకాయల సీజన్ కూడా మొదలైపోతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే, సో దొండ ఆవకాయ రెడీ. ఓకే అండి, మరి దొండ ఆవకాయ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దొండ ఆవకాయ తయారు చేసే విధానం: ఒక బౌల్లో దొండకాయ ముక్కలు, ఆవపిండి, కారం, ఉప్పు, పసుపు, మెంతి పొడి, వెల్లుల్లి రెబ్బలు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని దొండకాయ ముక్కల్లో వేసి నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే దొండ ఆవకాయ రెడీ. ఓకే అండి, మరి దొండ ఆవకాయ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు. ఇప్పుడే చేసాం కదా, మనకి బాగా ముక్క క్రంచీగా ఉంది.
యాక్చువల్గా దొండకాయ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అంటే ప్రస్తుతం ఇంకొంచెం ఇది ఉంది కాబట్టి. కాస్త ఊరితే ఏంటంటే మనకి ఈ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ మిక్స్ అయిపోయి, అంటే మనం కట్ చేసి ముక్కలుగా చేసుకున్నాం కాబట్టి ఆ గ్యాప్స్ లో కూడా మొత్తం ఆ కారం అది బాగా వెళ్ళిపోతుంది. ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇంగువ తర్వాత మనం వెల్లుల్లి కూడా కొంచెం పచ్చిగా వేసుకున్నాం కదండి, సో ఈ ఫ్లేవర్స్ రెండు బాగా తెలుస్తున్నాయి. సో కొంచెం ఊరితే మీరు అన్నట్టుగా రేపటి రోజు మనం తింటే సూపర్ గా ఉంటుంది. నైస్. సో చూసారు కదండి, దొండ ఆవకాయ చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. మరి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పాదాలకు పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా, ఈ పగుళ్ళు తగ్గాలి అంటే పాదాలని ఫస్ట్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ఒక టబ్లో గోరువెచ్చటి నీళ్ళు తీసుకుని అందులో కొద్దిగా షాంపూ, కొద్దిగా సాల్ట్, ఒక 4-5 చుక్కల డెటాల్ వేసుకుని బాగా ఒక 5 నిమిషాల పాటు పాదాలను అందులో నాననిచ్చి దాని తర్వాత ప్యూమిక్ స్టోన్తో శుభ్రంగా మడమలు అంతా కూడా రుద్ది శుభ్రం చేసుకుని పొడి బట్టతో తుడుచుకుని దాని తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఇలా క్రమంగా అంటే వారానికి ఒక 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే పాదాలు బాగా శుభ్రపడతాయి, పగుళ్ళు తగ్గిపోతాయి, చర్మం కూడా మృదువుగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజు కట్ చేసిన ఆవకాయ చూసారు కదా. ఇప్పుడు మన పార్టిసిపెంట్స్ ఎలాంటి వెరైటీస్ చేస్తారో చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? సరిత అండి. సరిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? దిల్షుక్ నగర్. దిల్షుక్ నగర్, వెరీ గుడ్. హలో అండి. హాయ్. మీ పేరేంటి? విజయ. విజయ, మీరు ఎక్కడి నుంచి? దిల్షుక్ నగర్. ఈవిడ వాయిస్ ఏమో చక్కగా ఫుల్ వాల్యూమ్ లో ఉంది, మీరేమో ఫుల్ లోలో ఉంది. ఇద్దరు పరిచయం ఉందా? ఇద్దరు నేను ఆడపడుచున్నామే మా మరదలు. మీరు ఆడపడిచేవాడు మీ మరదలా? మిమ్మల్ని చూసి భయపడిపోయాడు అలా అయితే కొత్త తీసి అలా ఏం లేదా? ఓకే, సో కొంచెం గట్టిగా మాట్లాడండి. ఆవిడ చెప్తున్నారు కదా, అలా మాట్లాడితే సరిపోతుంది, అసలు మొత్తం ప్రోగ్రామ్ అయిపోతుంది. సో ఏం వంట చేద్దాం అనుకుంటున్నారు సరిత గారు ఈరోజు? పండు మిర్చి కుర్మా. పండు మిర్చి కుర్మా చేస్తారా? ఓకే, మరి మీరేం చేస్తారు? గోబీ మటర్ కర్రీ. గోబీ మటర్ కర్రీయా? ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే అండి, మరి పండు మిర్చి కుర్మా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పండు మిర్చి కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పండు మిరపకాయలు 100 గ్రాములు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉల్లిపాయలు 2, పంచదార చిటికెడు, ఎండు కొబ్బరి చిన్న ముక్క, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం చిన్న ముక్క, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సరిత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ దీనికి మనం ప్రాసెస్ చేసి పెట్టుకోవాలండి. ఈ పండు మిర్చి అండి, వీటిని మధ్యలో చీల్చుకోవాలి. నేను చీల్చి పెట్టేసుకున్నాను. మనం ముందుగా ఈ పేస్ట్ సిద్ధం చేసి పెట్టుకున్నాను నేను. ఈ పేస్ట్ ను ఇందులో ఫిల్ చేసేసి పెట్టుకోవాలి. ఓకే, సో ఏం పేస్ట్ అది? దీంట్లో వేయించిన పల్లీలు, నువ్వులు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఓకే, అన్ని పసుపు వేసి అన్ని మిక్సీ చేసి పేస్ట్. సో అన్ని డైరెక్ట్ గానా లేకపోతే కొంచెం ఏమైనా ఆయిల్ లో అలా వేయించుకోవాలి? లేదు, కొంచెం ఉల్లిపాయలకి అన్ని డ్రై గానే. ఉల్లిపాయ ఒకటి వేయించుకోవాలి. ఉల్లిపాయ ఒకటి కొంచెం ఆయిల్ వేయాలి, మిగతావి డ్రైగా వేయించుకోవడం. ఓకే, వేయించేసేసి అన్ని కలిపి పేస్ట్ చేసి సిద్ధం చేసుకొని ఓకే దీంట్లో స్టఫ్ చేయాలండి. ఓకే, ఫస్ట్ ఈ కుర్మాకి పేస్ట్ రెడీ చేసుకోవాలండి. దానికి ఏంటంటే ఉల్లిపాయలు కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకొని, అండ్ మిగతావన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్లో ఏంటంటే పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, కొద్దిగా వెల్లుల్లి అండ్ అలాగే అల్లం, దాంతోపాటు కొంచెం పసుపు, ఇవన్నీ వేసేసి మనం మొత్తము ఉల్లిపాయలు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. అవునండి. సో ఈ కుర్మాకి ఏంటంటే మనకి ఆ పేస్ట్ ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. అవునండి. సో మిర్చిలో స్టఫ్ చేసేస్తాం. కారము, ఇది పండు మిర్చి కారంగా ఉంటది కదండి, అవును, అందుకని కారం దీనికి ఏం అవసరం ఉండదు. ఓ ఇంకా కారం అక్కర్లేదండి. ఓకే, ఉప్పు, మనం సాల్ట్, మనం ఇవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత అప్పుడు బాయిల్ అయ్యేటప్పుడు వేస్తానండి. సో ఈ పేస్ట్ లో ఏం ఫస్ట్ కొంచెం కూడా లైట్ గా వేసానంటే లైట్ గా వేసానండి. ఓకే, ఈ రెసిపీ మీరే ట్రై చేశారంటే ఎక్కడైనా చూసారా? లేదండి, మా మదర్ చేస్తుంది. మీ మదర్ చేస్తూ ఉంటారా? మేము ఈ పండు మిర్చి కాలంలో ఎక్కువగా చేసుకుంటాం ఇది. ఓ, నాకు చాలా బాగా ఇష్టం ఇది. ఓకే ఓకే, ఇది ఇప్పుడు మనకి ఎట్లా గ్రేవీ టైప్ లో వస్తుందా లేకపోతే? గ్రేవీ టైప్ లోనే వస్తుందండి. ఆ మిగిలిన పేస్ట్ అంతా కూడా మనము యాడ్ చేసేసి కొంచెం వాటర్ వేసేసి. ఓకే ఓకే, కొంచెం పండు మిర్చి మధ్యలో ఆ గింజలు అవి తీసేయాలండి? అవసరం లేదండి. మరి ఎక్కువ కారం అయిపోదా? ఏమవ్వదండి, గ్రేవీ వేస్తాం కదండి మనం. ఓకే ఓకే, సరిపోతుంది. ఓకే ఓకేనా, ఫిల్ చేసేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం.
తాలింపు గింజలండి. ఓకే, అవి వేగిపోయాయండి. కొంచెం కరివేపాకండి, చీల్చి వేస్తే స్మెల్ వస్తుందండి. ఈ పండు మిర్చి దీంట్లో వేయడం అండి. ఓకే, ఫిల్ చేసుకుని మనము. సో ఇవి ముందు ఆయిల్లో వేయించి స్టఫ్ చేసుకోవచ్చా లేకపోతే ఇట్లా డైరెక్టేనండి, ఇది డైరెక్ట్ డైరెక్ట్ వేయించుకోవడమే. ఓకే ఓకే. అవి కొంచెం సో మొత్తం ఈ మిర్చి అంతా కూడా మనకి సాఫ్ట్ వేగినట్టు అయిపోవాలి. కొంచెమేనండి, ఎక్కువ అవసరం, ఎక్కువ అక్కర్లేదు. ఎక్కువ కొంచెం వేగితే మనం ఆ పేస్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది మీ చిన్నప్పటి నుంచి చేస్తున్న వంట? మీ అమ్మగారు ఈ మధ్య నేర్చుకున్నారా? లేదండి, మా చిన్నప్పటి నుండి. మీ చిన్నప్పటి నుంచి? మా మమ్మీ బహుశా మా నానమ్మ దగ్గర నేర్చుకుని ఉంటది. ట్రెడిషనల్ గా వస్తున్న వంట అన్నమాట అయితే ఇది మీ దగ్గర? మా దగ్గర ట్రెడిషనల్ ఇది. సూపర్ సూపర్. మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా సరిత గారు లేకపోతే హౌస్ వైఫ్? హౌస్ వైఫేనా? ఎలా కాలక్షేపం ఇంట్లో? అంటే చిన్నగా టేషన్ జ్యువెలరీ, శారీస్ అట్లా సేల్ చేస్తాను. ఓ, టైం పాస్ అలా అయిపోతూ ఉంటుంది. అంతే. వెరీ గుడ్. మరి మీ వారేం చేస్తూ ఉంటారు? ఆర్ఎంపీ డాక్టర్ అండి. ఓ, తిప్పుదామా ఒకసారి? అది వేసేస్తారా? వేసేస్తానండి. పేస్ట్ కొంచెం వేగింది. ఓకే. సో మనం స్టఫ్ చేసుకోగా మిగిలిన పేస్ట్ అంతా కూడా మనం దీంట్లో వేయడమేనండి. ఓకే. సో మనకి గ్రేవీ వచ్చేస్తుంది. గ్రేవీ వచ్చేస్తుంది. ఒకవేళ ఇది ఇట్లా గ్రేవీలా కాకుండా డ్రైగా కావాలంటే మనం ఉట్టి మిరపకాయలు వేయించుకొని దేంట్లోనైనా నంచుకోవచ్చేమో కదా? లేదండి, చాలా స్పైసీ ఉంటుంది. ఇది గ్రేవీ ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. పండు మిర్చి అంటే చాలా స్పైసీ ఉంటుంది. స్పైసీ ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా మనం అంటే మొత్తం గ్రేవీతో సరిపోతుందండి. షూరా? సరిపోతుంది. ఓకే. వాటర్ కొంచెం. ఇప్పుడు ఇవన్నీ మీకు కూడా తెలుసు అయితే? ఇక్కడికి వచ్చాక 1 year అయింది నా మ్యారేజ్. 1 year అయింది మ్యారేజ్ అయ్యి? ఇక్కడికి వచ్చాకే తెలిసింది. ఇక్కడికి వచ్చాకే తెలిసిందా? ఓకే. అయితే ఇప్పుడు మీకు కూడా వచ్చేసిందా ఈ వంట? వచ్చేసినట్టేనా? అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను. అత్తమ్మ దగ్గర నేర్చేసుకున్నారా? వెరీ గుడ్. మీ ఇంట్లో అందరూ స్పైసీగా తింటారండి బాగా? అలా ఇలా తింటాం. ఉప్పు అండి. ఓకే. కొంచెం కొత్తిమీర అండి. కొంచెం ఇది మసాలా కర్రీస్ ఏవైనా కానీ మనకి కొంచెం చిటికడంత చక్కెర వేస్తేనే మనకి టేస్ట్ అనేది ఇది ఉంటుంది, బాగుంటుంది. ఇంకంతే. ఇంకా కొంచెం వాటర్ వేసేసి పెట్టేద్దాం, ఆయిల్ ఉడికిపోతుందండి. ఓకే. ఓకేనా? ఓకేనండి. మూత పెట్టేద్దామా? మూత పెట్టేద్దామండి. సో కొంచెం ఆ గ్రేవీలో మిర్చి ఉడికితే మనకి బయటకి కూడా కొద్దిగా టేస్ట్ అది యాడ్ అవుతుంది కదా. ఇది కాంబినేషన్ దేంట్లో? రైస్ లోకి బాగుంటుంది. రైస్ లోకి బాగుంటుంది. ఓకే. అభిరుచి అని రాసుకొని వచ్చాను. ఈ వైట్ ఏమిటి కొత్తగా వస్తుందా? నెయిల్ పాలిష్ ఇది? నెయిల్ ఆర్ట్. నెయిల్ ఆర్ట్ పెన్తో అరచేత ఆర్ట్ చేశారా? అవునండి. ఎంత కష్టపడి రాసారు. బేసిక్ గా నెయిల్ పాలిష్ తిరగాలంటే చాలా టైం పడుతుంది కదా, గట్టిగా రాగితే ఊడిపోతుంది అనుకుంటా. ఏం లేదు, బాగుంది. ఇక్కడ కూడా రాసానండి. ఓహో, ఈటీవీ సూపర్. ఇక్కడ రాసుకోవడం అందరం చూసాము, ఇక్కడ కొత్తగా నెయిల్ పాలిష్ చేశారు. ఉండాలి కదండి, క్రియేటివిటీ బాగుంది. చూద్దామా? చూద్దామా. ఇంకా ఆయిల్ బయటకు వచ్చేస్తుందండి. అయిపోయిందండి. మసాలా పండు మిర్చి కుర్మా. ఓకే. ఓకే అండి, మరి పండు మిర్చి కుర్మా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పండు మిర్చి కుర్మా తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు, వేరుశనగ పలుకులు, ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, పసుపు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పండు మిరపకాయలు స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, స్టఫ్ చేసుకున్న పండు మిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమం వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కొత్తిమీర, పంచదార వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, పండుమిర్చి కుర్మా రెడీ. ఓకే అండి, మరి పండుమిర్చి కుర్మా తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, చాలా డిఫరెంట్ కుర్మా ఇది. ఓకే. ఆ పేస్ట్ కూడా అంతా స్టఫ్ చేసి డిఫరెంట్ గా చేశారు.
మసాలా కొంచెం బాగుంది తీసుకున్నాను డిఫరెంట్ గా. కొంచెం పులుపేస్తే కూడా బాగుంటుందేమో దీంట్లో, కాస్త పులుపు పడాలి కొంచెం మసాలా అది తీసుకున్నప్పుడు. మనం కొంచెం ఆ పులుపు టమాటో కానీ చింతపండు కానీ లేకపోతే పెరుగు కానీ యాడ్ చేసుకుంటే కొంచెం ఇది తిన్నప్పుడు కొద్దిగా పులుపు కూడా ఉంటే బాగుండు అనిపించింది. బేసికల్ గా ఆ టేస్ట్ లో అలాగే కొంచెం హెల్త్ పరంగా కూడా పులుపు కొంచెం ఉంటేనే బాగుంటుంది, మసాలా హెవీ అవ్వకుండా. బాగుందండి ఐడియా బాగుంది. సో చూసారు కదండి, వెరైటీగా ఉంది పండు మిర్చితో కుర్మా. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు పనితో సంబంధం లేకుండా, అంటే ఒకప్పుడైతే మీడియాలో చేసేవాళ్ళు, లేకపోతే సినిమా ఆర్టిస్టులు ఇలాంటి వాళ్ళే మేకప్ ఎక్కువగా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు రకరకాల ఫంక్షన్స్కి, పార్టీస్కి అంతా డైలీ మేకప్ వేసుకుంటూనే ఉన్నారు. మేకప్ వేసుకోవడం ఒక ఆర్ట్ అయితే, మేకప్ క్లీన్ చేసుకోవడం కూడా ఒక టెక్నిక్. ఎలా టెక్నిక్గా క్లీన్ చేయాలి అంటే, బేబీ ఆయిల్తో మృదువుగా మర్దన చేసుకుని, కళ్ళ దగ్గర ముఖం అంతా కూడా మర్దన చేసుకుని, దాని తర్వాత సున్నితంగా కాటన్తో కనుక క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే మేకప్ శుభ్రంగా పోవడమే కాకుండా స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. ఓకే అండి, మరి పండు మిర్చితో కుర్మా చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో విజయ్ గారు రెడీయా? గోబీ మటర్ కర్రీ కదా. ఓకే, మరి గోబీ మటర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ మటర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, టొమాటోలు 2, ఉల్లిపాయ 1, నువ్వులు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలండి. ఓకే, నేను ఆల్రెడీ పేస్ట్లో వేసాను. కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి, కొంచెం కరివేపాకు, ఓకే, కరివేపాకు వేయించిన తర్వాత కొన్ని టమాటాస్ వేస్తాం. ఎక్కువ వేయక్కర్లేదు, కొన్ని వేసుకుంటే సరిపోతుంది. టమాటా కాస్త మగ్గాక గోబీ ముందు బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. గోబీ ముందు బాయిల్ చేసి పెట్టేసుకోవాలి, బఠానీ కూడా బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, దీని తర్వాత బఠానీస్ కొంచెం వేస్తాం, సరిపోతుందండి. ఓకే, అంటే మనకు కావాల్సిన గోబీకి చూసుకున్నట్టు రెండింటికి కాంబినేషన్గా. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత గోబీస్ వేస్తామండి. సో ఇది కూడా ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసి పెట్టాం. కొంచెం బాయిల్ చేసి పెట్టాం, హాఫ్ బాయిల్ అయ్యి ఉంటుంది. ఓకే, ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. గోబీ ఇంకా బఠానీ చపాతీ లాంటి వాటిల్లోకి చపాతీ బాగుంటుంది, రైస్ కూడా బాగుంటుంది. కొంచెం వాటర్ ఇచ్చేస్తుంది. చూడండి ఎందుకు వేయండి. ఇది కొంచెం మగ్గాక పేస్ట్ వేసుకోవాలండి. సో ఏం పేస్ట్ రెడీ చేశారు మీరు? ఉల్లిపాయలు కొంచెం దోరగా వేయించుకొని, నువ్వులు వేయించుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం. అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేయాలి. ఆల్రెడీ దాన్ని తీసుకొచ్చాము. సో ఇది పేస్ట్ రెడీ చేసుకో. ఓకే, కాస్త లైట్గా పసుపు, ఓకే, దాంట్లో మన పేస్ట్లో కొంచెం ఉప్పు పడుతుంది. ఓకే, ఇక్కడ కాస్త మరి కొంచెం ఎక్కువ వేసుకుంటాం, అంటే ఉప్పు సరిపడిగా. ఓకే, మీ మదర్ టంగ్ తెలుగేనండి? తెలుగే, కాకపోతే మాది ఒరిస్సా అనమాట. ఓ ఓకే ఓకే, ఒరిస్సా నుంచి వచ్చాం. ఒరిస్సా జైపూర్ మాది. ఓకే ఓకే ఓకే, పెళ్ళయ్యాక ఇక్కడ హైదరాబాద్ వచ్చాం. ఓ నైస్. సో 1 year అయిందా మీ పెళ్ళై? మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా లేకపోతే? లేదు, ముందుగా బిజినెస్ చేస్తుండేదాన్ని, తర్వాత ఇప్పుడు ఇంకా హౌస్ వైఫ్. ఇంకా బేబీ 4 months అంటూ. ఓ చిన్న బేబీయా? ఓకే ఓకే, పేరు పెట్టారా? లక్షిత్. ఓకే, మరి మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. ఓ నైస్. వంటలన్నీ వచ్చేసా మీకు పెళ్లికి ముందే? పెళ్లికి ముందు వచ్చి. ఇటు సైడ్ కొంచెం వేరే కదా, తెలంగాణ సైడ్. అది ఒరిస్సా కొంచెం డిఫరెంట్ ఉంటాయి వంటలన్నీ. ఓ, సో అయితే ఇప్పుడు మీరు 2 రకాల వంటలు టేస్ట్ చూస్తున్నాం. ఓకే, కొంచెం ఉడకాలి. ఓకే, మూత పెట్టేస్తే ఒక 5 minutes ఉడికిపోతే అయిపోతుంది. సో ఇది ఉడికిన తర్వాత అప్పుడు మనం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో వెయిట్ చేద్దాం, చూద్దామా.
ఇది కాస్త మగ్గింది కదండి, ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకోవాలి. ఓకే, సో మనకి థిక్ అయిపోతుందేమో కదా పేస్ట్ కొంచెం. ఇది ఇక్కడ వంట అక్కడ వంట అండి? అక్కడదే. అక్కడదేనా? మా మమ్మీ చేస్తూ ఉంటారు. అక్కడ వంటలకి ఇక్కడ వంటలకి తేడా ఏంటి? ఇక్కడ వంటల్లోని స్పైసీ ఎక్కువ ఉంటుంది, స్వీట్స్ ఎక్కువ ఉంటాయి. కర్రీస్ లో కూడా స్వీట్స్ వేస్తారు. అదే పులుసుల్లో వాటిలో బెల్లం అదే యాడ్ చేస్తారు. ఇక్కడ కర్రీస్ లో మామూలు ఫ్రై కర్రీస్ లో కూడా వేస్తూ ఉంటారు. ఓకే, అక్కడ అలా వేయం అనమాట. ఓకే, కొంచెం వాటర్ వేస్తాం. సో కొంచెం తక్కువ స్పైసీగా అన్నమాట. తక్కువ స్పైసీ. మరి ఇక్కడ మీకు తగ్గట్టు స్పైసీగా, అదే మీ వారికి తగ్గట్టు స్పైసీగా వండుతున్నారా, మీకు తగ్గట్టు తక్కువ స్పైసీగా వండుతున్నారా? అలాగా ఇలాగా. అలాగా ఇలాగా. సో ఇంకొంచెం మగ్గాల మనకి. అవునండి. ఇప్పుడు సాల్ట్ అంతా కూడా ఇందాక పేస్ట్ కొద్దిగా వేసాం, ఇలాగ కొంచెం వేసాం, ఇంకా అంతే. అంతే. ఇంకా దీంట్లో మసాలా, గరం మసాలా మసాలా అంటే ఇదే, ఇంకా గరం మసాలా గట్ట ఏం అక్కర్లేదు. ఇంకా జస్ట్ ఇది మగ్గితే మనకి కర్రీ రెడీ. ఓ, సో ఇలా సింపుల్ గా ఉంటాయి అన్నమాట ఒరిస్సాలో వంటలు. ఇక్కడైతే మళ్ళీ ఏదో ధనియాల పొడనో లేకపోతే అక్కడ గరం మసాలా వేరే, ఇది నువ్వుల ముద్ద వేస్తున్నాం కదా, ఇంకా ఇది అంతే. గరం మసాలా పడదు దీంట్లో. ఈ మసాలాకి ఇంతే, ఇదే పేస్ట్. అలాగే డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ రకాలు చేస్తూ ఉంటారు కాబట్టి అన్ని రకాలు మనం తినాలి అంటే ఇట్లా అందరూ ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటే మనకి అందరికీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఇడ్లీ చేసే పద్ధతి కూడా మనలాగా కాకుండా వాళ్ళు వేరే రకం చేస్తారు, అది కూడా బాగుంటుంది. ఇడ్లీ కుడుము అని చేస్తారు. కుడుములు మనం కూడా చేస్తూ కుడుము అని కాదు, ఇడ్లీ కొంచెం వెరైటీగా చేస్తారు. ఇడ్లీ పిండితోనే ప్లేట్ లో పెడతాం అనమాట. దాన్ని కుడుములు అంటాం. పెద్ద ఇడ్లీలా? పెద్ద ఇడ్లీలు. నైస్, అదొక టేస్ట్ ఉంటుంది డిఫరెంట్. సో ఇప్పుడు చాలా అందరికి ఇవిడ వంటలు చేసి పెడుతున్నారా? చాలా వరకు డిఫరెంట్ ఉంటాయి చాలా వరకు. ఓకే, హ్యాపీనట్టేనా? కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిలా? లైట్ గా కొంచెం అలా వేస్తారా? అంటే ఈ వంటలో వేస్తారా, మీరు జనరల్ గా వేస్తున్నారా? జనరల్ గా వేసుకుంటే కొంచెం బాగుంటుంది అని అంతే. ఓ, ఇది నేను చాలా మంది దగ్గర విన్నాను, పైనుంచి ఆయిల్ వేసుకోండి. టేస్ట్ కొంచెం డిఫరెంట్ వస్తుంది అంతే. అవునవును, చూసాను. అంతా కూర అంతా అయిపోయినాక మళ్ళీ ఆయిల్ వేసి అదే కొంచెం అలా పైన కనిపిస్తూ ఉంటే మరి బాగుంటుంది. సాటిస్ఫాక్షన్ ఎక్కువ. ఆయిల్ పడుతుందేమో లేదో అని. ఓకేనా? రెడీ. గోబీ బటర్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి గోబీ మటర్ కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ మటర్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు, ఉల్లిపాయలు వేయించి అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు, కాలీఫ్లవర్ వేసి కొద్దిగా నీళ్లు పోసి పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, గోబీ మటర్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి గోబీ మటర్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. రాజుగారు, ఒరిస్సా స్టైల్ కర్రీ అంటే ఇది. టేస్ట్ లో కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అంటే మనం రెగ్యులర్ గా చేసుకునే ఆ టేస్ట్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఓకే, ట్రై మీరు కూడా చూసుకోండి. మెథడ్ కూడా కొంచెం ఏరియా వైజ్ గా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా చేసే మెథడ్ అనేది. సో దానివల్ల టోటల్ గా టేస్ట్ అనేది కూడా మారిపోతూ ఉంటుంది, డిఫరెన్స్ అనేది తెలుస్తుంది మనకి. బాగుందండి, సింపుల్ గా. అంటే యూజువల్ గా ఈ బఠానీ ఇంకా గోబీ రెగ్యులర్ గా చేసే కాంబినేషన్. పరోటాలో కూడా బాగుంటది, రోటీస్ లో చిన్న పేస్ట్ అది యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంది, ఇంప్రూవ్ అయింది. బాగుంది. ఇద్దరు కూడా బాగా చేశారు. రెండు ఐటెంలు బాగున్నాయి, అంటే ఇద్దరు కూడా డిఫరెంట్ గా ట్రై చేశారు. సో ఇది రెగ్యులర్ అయినా ప్రాసెస్ పక్క రాష్ట్రం సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ. సో సరిత గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు ఇంకో చిట్కా.
అరటిపండు తొక్కతో లెదర్ బూట్ల పైన కనుక సున్నితంగా రుద్దినట్లయితే అది పాలిష్ లాగా పనిచేసి షూస్ అంతా కూడా మెరుస్తూ ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే అండి, మరి టేస్టీగా 3 వంటల్ని చూసేసారు కదా. ఇప్పుడు లాస్ట్ జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ చేస్తారో చూద్దాం. సో రాజు గారు ఈరోజు ఏం చూపిస్తున్నారు జస్ట్ మినిట్ లో? చాట్ ఐటమ్ చూపిస్తున్నాను. వావ్, పల్లి ఆలు చాట్ అండి. పల్లి ఆలు చాట్. ఎస్ అండి. ఓ నైస్. సో మనం ఎక్కువ బఠానీ కాంబినేషన్ లో చాట్ చేస్తూ ఉంటాం కదా. అలాగే శనగలు అవి తీసుకుంటుంటాం చోలే కాంబినేషన్ లో. సో ఇక్కడ పల్లీలు ఉడికించి మనం అంటే పచ్చి కాకుండా ఉడికించి తీసుకుంటున్నాం. ఓకే. సో ఆలు కాంబినేషన్ లో ఇది కూడా బాగా సెట్ అవుతుంది. ఓకే ఓకే అండి, మరి పల్లి ఆలు చాట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పల్లి ఆలు చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన వేరుశనగ పలుకులు 1 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, చాట్ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, సన్నకార పూస కొద్దిగా, నల్లద్రాక్ష పళ్ళు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి పల్లి ఆలు చాట్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. సో అంటే ఈ చాట్ మనం జనరల్ గా చేసుకునేప్పుడు ఏంటంటే ఒక పూట ముందుగా పల్లీలు నానబెట్టేసుకొని ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓ, కొంచెం ప్లానింగ్ ఉండాలి. కొంచెం ప్లానింగ్ ఉండాలి దీనికి. సో అదొకటి చేసుకుంటే మనకి మిగతాదంతా కూడా ఫాస్ట్ గానే అయిపోతుంది. సో ముందుగా ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు. ఓకే ఓకే. సో ఇది మనం మొత్తం మిక్స్ చేసుకుని ప్రెజెంట్ చేసుకోవటమేనా? అంతేనండి. ఓ సింపుల్. అంటే ఈ ఉడికించడానికి విడిగా ఉడికిస్తాం కదా, మెయిన్ గా డిష్ చేసుకునేటప్పుడు పెద్దగా మనకి స్టవ్ అవసరం ఉండదు. ఓకే ఓకే. సో ఉడికించిన వేరుశనగ పలుకులు, టమాటో ముక్కలు, ఓకే, కొద్దిగా కారం, అంటే మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా మనం దీంట్లో యాడ్ చేస్తామండి. తరిగిన పచ్చిమిరపకాయలు కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. ఓకే. దీంతో పాటుగా ఉప్పు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు. సో చాట్ కాబట్టి ఇవి మన చాయిస్. సో చాట్ ఐటమ్స్ అంటే మనం కొంచెం ఉడికించి తీసుకుంటాం కదండి. సో మరీ ఎక్కువగా మిక్స్ చేయకుండా కొంచెం అలా టాస్ చేసినట్టుగా ఇలా పైకి వదిలేసి అలా వదిలేసేయాలి. ఓకే ఓకే. సో ఇవి కొంచెంసేపు మనం అలా పక్కన పెట్టేసేద్దామండి. సో వీటికి ఆ కారం ఉప్పు కొంచెం పడితే బాగుంటుంది. సో పల్లీలకు అలాగే బంగాళదుంపలకి. సో పల్లీలు ఉడికించేటప్పుడు ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంటే ఇక్కడ మనకు పైనుంచి దానికి పట్టుకున్న సాల్ట్ సరిపోదు కాబట్టి ఉడికించేటప్పుడే కొద్దిగా వేసుకోవాలి. సో ఉడికించేసినప్పుడు వేస్తే మనకి యాక్చువల్గా ఉట్టి పల్లి తింటే కూడా మనకి టేస్ట్ బాగుంటుంది. కొంతమంది బాయిల్డ్ పల్లి తింటూ ఉంటారు టైంలో కొంచెం. సో అలా మనం ఉడికించేటప్పుడే వేసుకుంటే బాగుంటుంది. ఈ సలాడ్ లో తింటప్పుడు కూడా ఆలుతో పాటు అవి పల్లీలు తగిలినప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇవి కాసేపు అలా పక్కన పెట్టేసి. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి దానికి కాస్త టైం ఉంది కాబట్టి ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు ఇంకో చిట్కా. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం తేనె కలుపుకొని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరంలో జీర్ణక్రియ అనేది సాఫీగా జరుగుతుంది, రోగనిరోధక శక్తి పెంపొందుతుంది, అలాగే చర్మం కొత్త నిగారింపు సంతరించుకుంటుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో పౌడర్స్ అన్ని యాడ్ చేసుకున్నాం అండి. కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, చాట్ మసాలా, ఓకే. సో ఇంకొంచెం పులుపు ఎక్కువగా ఇష్టపడితే ఆమ్చూర్ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా బ్లాక్ గ్రేప్స్ అండి, సీడ్లెస్. సో ఈ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాయి. మధ్య మధ్యలో మనకు ఆ పుల్ల పుల్లగా కమ్మకమ్మగా తగ్గుతుంది, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం ద్రాక్ష పళ్ళు వాడాం కాబట్టి నిమ్మరసం అనేది కొంచెం తగ్గించుకుంటాం ఇక్కడ. ఓకే, మరి ఓవర్ పులుపు అయిపోయినా కూడా తినలేమండి అసలు. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే. సో ఇప్పుడు మనం ఇట్లా ఫ్రూట్స్ కాంబినేషన్ ఏదైనా వాడుకునేటప్పుడు కొంచెం ఆలు అవాయిడ్ చేసి మిగతా ఏమైనా గింజలు ఇట్లా కలిపి కాంబినేషన్ చేసుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. సో మెయిన్ ఏంటంటే ఇలా ద్రాక్ష పండ్లు, పైనాపిల్ ముక్కలు, చాట్స్ లలో కూడా మనకు కార్న్ కానీ లేదా దానిమ్మ గింజలు, మామూలుగా మిక్స్డ్ వెజిటేబుల్ తీసుకున్నట్టే మనం ఈ గింజలు కూడా అన్ని కలిపి కూడా తీసుకున్నా బాగానే ఉంటుంది. సో అటు గింజలు అటు వెజిటబుల్స్ కి ఇటు ఇలాంటి ఫ్రూట్స్ వాటికి కూడా బాగానే సెట్ అయిపోతాయి. సో దీంట్లోనే కావాల్సిన మనం కొద్దిగా టమాటో సాస్ అనేది వేసుకోవచ్చు. కొంచెం వెట్ గా కావాలంటే లేదా కట్టా మిఠా చట్నీ వేసుకోవచ్చు. ఓకే, పుదీనా చట్నీ కూడా మనం వేసుకున్నా బాగుంటుంది.
అది ఇంకొక డిఫరెంట్ దీంట్లో వచ్చేస్తుంది. టేస్ట్ అనేది కొంచెం మనకు అలా మారుతూ ఉంటాయి. ఓకే ఓకే ఓకే, సో రెడీ అయిపోయింది మనకు. సో పైనుండి కారపూస. సో ఆ చాట్లలో మనం రగడా వాటిలో వేసుకున్నట్టుగానే కొన్ని మనం పానీపూరి కూడా తీసుకొని క్రష్ చేసి వేసుకోవచ్చు. కొద్దిమంది మసాలా పాపడ్ కొంచెం వేయించేసి క్రష్ చేస్తారు, లేదా మనకు మార్కెట్లో పాపడీలు దొరుకుతాయి, సో వాటిని కూడా క్రష్ చేసి వేసుకోవచ్చు మనం. సో చాలా రకాలుగా చాట్ అనేది మన చాయిస్. ఓకే, బాగుంది రాజు గారు, కలర్ఫుల్ గా. థ్యాంక్ యూ. సో దానికి సూటబుల్ గా టమాటోతో లోటస్ చేస్తున్నాను. ఓకే, సో ముందు పెటల్స్ కావాల్సిన ఎన్ని పెటల్స్ కావాలో అన్ని లైన్స్ కొట్టేసుకోవాలండి. సో ఇక్కడ 4 లైన్స్ వేసాను నేను. సో 8 పెటల్స్ వస్తాయి మనకి. ఓకే, సో ఒక్కొక్క లైన్ మనం హాఫ్ లెవెల్ వరకు ఇలా తీసుకోవాలి. జస్ట్ స్కిన్ డిప్ అండి, మరి ఎక్కువ డిప్ పోకూడదు. ఓకే, ఎక్కువ డీప్ వెళ్తే కట్ అయిపోతుందేమో కదా. లోపల నుంచి కూడా ఇంకొక లేయర్ మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఒకసారి ఇలా చేసుకొని ఇంకొకసారి కూడా లోపల వరకు డీప్ కట్ చేసుకొని తీసుకుంటే 2 లేయర్స్ లో వస్తుంది. స్కిన్ ఒకటి అవుటర్ గా వస్తుంది. ఓకే ఓకే, సో అలా కూడా చేసుకోవచ్చు. సో కొంచెం పొరపాటు అయినా ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఓకే, సో ఇది మెయిన్గా ఈ టమాటోతో మనం ఏ కార్యం చేసుకున్న నైఫ్ అనేది చాలా షార్ప్గా ఉండాలి. ఓకే, సో స్కిన్ కొంచెం హార్డ్గా ఉంటుంది. ఓకే, ఒక్కొక్క పెట్టెల్ని ఇలా నెయిల్తో రబ్ చేస్తూ ఇలా బెండ్ చేసుకోవాలి. ఓకే, మరి పల్చగా కాకుండా కొంచెం థిక్గా తీయాలి, కొంచెం మందంగా ఉండాలి. ఇది వాటర్లో వేయచ్చా రాజు గారు? వేయచ్చు. ఓకే, దీని స్కిన్ తో చేసే రోజ్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది వాటర్ లో వేయలేము. ఓకే, నైస్, రెడీ అండి. ఓకే అండి, మరి చాట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పల్లి ఆలు చాట్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన వేరుశనగ పలుకులు, టొమాటో ముక్కలు, కారం, ఉప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ద్రాక్ష పళ్ళు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పల్లి ఆలు చాట్ రెడీ. ఓకే అండి, మరి ఆలు పల్లి చాట్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. బాగుంది, ఆ గ్రేప్స్ ఫ్లేవర్, ఇంక ఇక్కడ ఆ చాట్ మసాలా, ఈ పౌడర్స్ అన్ని యాడ్ చేసుకోవటము చాలా బాగుంది రాజు గారు. సింపుల్ గా చేసుకున్నా మంచి టేస్టీగా అంటే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు మనం చేసేసుకొని తినేసేయచ్చు. సో ఎప్పుడైనా అంటే ఏదైనా తినాలి అనిపించినప్పుడు గబుక్కున కొంచెం పల్లీలు అట్లా ఉడికించేసుకొని ఇలా కలిపేసుకుంటే ఒక డిఫరెంట్ ఈవినింగ్ టైం స్నాక్ లాగా కూడా తీసేసుకోవచ్చు. బాగుంది, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మరి మీరు కూడా ట్రై చేయండి చాట్. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. గారెలు అంటే చాలా మంది ఇష్టపడతారు, బాగా రుచికరంగా ఉంటాయి కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారు. మరి కరకరలాడే రుచికరమైన గారెలు తయారు చేసుకోవడానికి ఒక చక్కటి చిట్కా చెప్తాను, ఫాలో అవ్వండి. గారెల పిండి తయారు చేసుకునేటప్పుడు అందులో ఒక గరిటె అన్నం కూడా వేసి పిండి రుబ్బుకుని దాంతో కనుక గారెలు తయారు చేసుకున్నట్లయితే గారెలు కరకరలాడుతూ ఉంటాయి, మరింత రుచికరంగా కూడా ఉంటాయి. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు, ఇప్పుడు తెలుసుకుందాం. దొండ ఆవకాయలోని పోషక విలువలు ఎలా ఉంటాయంటే, అందులో ఉన్న సాల్ట్ కంటెంట్ మూలాన మనం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కొంచెం మనకు బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. దట్స్ ఆల్. అంటే దాన్ని అవాయిడ్ చేసేయాలి అలా లేదు, ఖచ్చితంగా
వారానికి 1-2 సార్లు తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవచ్చు అని చెప్తున్నానంటే ఇందులో ఉన్న ఆవపిండి, తర్వాత మనకి ఇందులో ఉన్న నిమ్మరసం, ఇవన్నీ చాలా ఎక్సలెంట్ అండి. వీటి మూలాన మనకు అనేక రకమైన బెనిఫిట్స్ బాడీలో జరుగుతూ ఉంటాయి. లివర్ శుభ్రపరచడం, తర్వాత మనకు ఈ ఆవపిండి ద్వారా న్యాచురల్ అండ్ ఎసెన్షియల్ ఆయిల్స్ బాడీలో చేరడం, అవి మళ్ళీ బాడీని శుభ్రపరచడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో తీసుకోవాలి, బట్ 5 to 10 grams వీక్లీ మ్యాక్సిమం 2 times ట్రై చేసుకోవాలి. పండు మిర్చి కుర్మా వెరీ న్యూ రెసిపీ అండి. పండు మిర్చిలో ఉన్న ఆ ఘాటు, అంటే పండు మిర్చి ఒక నేటివ్ తత్వం ఏంటి, కారంగా ఉండడం కదా, దానికి పెరుగు వాడడం అనేది అగైన్ కుర్మాలో ఇట్స్ అ గుడ్ కాన్సెప్ట్. ఇంకా కూడా మనము ఈ కారానికి తగ్గించుకోవాలంటే సీడ్స్, విత్తనాల్లోనే కారం ఉంటాయండి, అవి కనుక మనం ఎలిమినేట్ చేస్తే ఆ పండు మిర్చిలో ఉన్నదంతా విటమిన్ ఏ అండ్ విటమిన్ సి. పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఇది కలిపి పేస్ట్ కూడా చేసుకుంటున్నాం. సో మనకు చక్కగా ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చాలామంది అడిగే డౌట్స్ ఏంటంటే ఎందుకు వేడి ప్రాంతాలలో హాట్ అండ్ స్పైసీ ఫుడ్ తీసుకుంటారు అని. దానికి రీజన్ ఏంటంటే హాట్ అండ్ స్పైసీ ఫుడ్ తీసుకుంటే సిస్టమ్ ఇంకొంచెం యాక్టివ్గా చక్కగా పనిచేస్తూ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనేది సెట్ చేస్తుంది. బాడీలో నీరు తగ్గకుండా, సోడియం, పొటాషియం ఇలాంటివి కూడా తగ్గకుండా చూసుకుంటుంది. సో ఈ పండు మిర్చి కుర్మా ఇస్ రియల్లీ యూనిక్ అండి. క్యాలరీస్ అంటారా, మనకు దాదాపుగా 200 calories దాకా రావచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ మనం వన్స్ ఇన్ అ వైల్ ట్రై చేసుకోవడానికి చాలా బాగుంది. తర్వాత గోబీ మటర్ కర్రీ, ఇది మనకు డైలీ డైట్కి 100% యూజ్ చేసుకోవచ్చు. గోబీ కానీ మటర్ బోత్ ఆర్ మినిమల్ క్యాలరీస్, అంటే చాలా తక్కువ క్యాలరీస్ ఉన్న వెజిటబుల్స్. తర్వాత మనకు నువ్వులు ఒక్కటే కొంచెం క్యాలరీస్ కాంట్రిబ్యూట్ చేస్తాయి, కానీ నువ్వుల్లో ఉన్న ఫ్యాట్ ఏ రకమైన ఫ్యాట్ అంటే మ్యూఫా. ఈ మ్యూఫాలో ఉన్న అనేక రకమైన బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్ థింగ్ అంటే ఫ్యాట్ తీసుకుంటే బాడీలో కొన్ని మేలు జరుగుతాయి. అటువంటివి ఏంటంటే గుండె జబ్బు రాకుండా చూసుకోవడానికి ఈ మ్యూఫా ఉపయోగపడుతుంది. అది మనకు ఈ నువ్వులలో పుష్కలంగా ఉంటాయి. ప్లస్ కాల్షియం, ఒక ఏజ్ తర్వాత ఖచ్చితంగా కాల్షియం అనేది మనం ఎక్స్ట్రా బాడీ తీసుకోవాలండి, దానికి కూడా ఈ నువ్వులు మనకి హెల్ప్ చేస్తాయి. సో డెఫినెట్లీ దీన్ని మనం ట్రై చేయొచ్చు. తర్వాత పల్లి ఆలు చాట్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ అండి. మెయిన్గా మనం పిల్లలకి ఇలాంటి చాట్ ఐటమ్ చేసి ఇచ్చేటప్పుడు, ఎలాగో వాళ్ళకి బంగాళదుంపలు అంటే చాలా ఇష్టం కదా, ఈ నిమ్మరసం అందులో ఇచ్చేటప్పుడు వాళ్ళకి జలుబులు, జ్వరాలు రాకుండా ఇమ్యూనిటీ కూడా పెంచే విధంగా ఉంటుంది. యాక్చువల్లీ మీరు ఇవాళ చూసిన రెసిపీస్ అన్నీ కూడా బాగున్నాయండి. కరెక్ట్ క్వాంటిటీలో, కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో వాడుకుంటే క్యాలరీ బ్యాలెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో అన్నీ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజు గారు, ఈరోజు మీరు చేసిన రెండు కూడా సింపుల్ రెసిపీస్, అంటే మనకి ఇన్స్టెంట్ గా చేసుకున్నప్పుడు ఇలా తయారు చేసేసుకోవచ్చు. అండ్ చాట్ కూడా చాలా బాగుంది, అంటే స్టవ్ తో పని లేకుండా హ్యాపీగా అన్ని మిక్స్ చేసేసుకోవచ్చు. సో రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి రాజు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.